ఎంతో ఈజీ అయిన దోసకాయ పప్పు రెసిపీ ఎలా చేయాలో చూద్దామా. దానికి ఇలా ఆంధ్రాలో తెలంగాణలో దొరుకుతుందండి ఇలాంటి దోసకాయ. బాగా చూడండి, ఇది తమిళనాడులో అయితే అంతగా దొరకదు, చెన్నైలో దొరకచ్చు. ఇలా దోసకాయ తీసుకొని చక్కగా గింజలన్నీ తీసేయాలండి. గింజలు తీసేసినాక దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఒక గిన్నెలో వేసుకొని తగినంత నీళ్లు పోసుకోవాలి. కందిపప్పు కూడా వాష్ చేసేసి తగినంత నీళ్లు పోసుకోవాలి. కుక్కర్లో కింద కందిపప్పు, పైన దోసకాయ ముక్కలు పెట్టి ఒక 3-4 విజిల్స్ వస్తే చాలు. ఒక ప్యాన్ పెట్టుకొని ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ, ఇంగువ, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసి ఫ్రై చేసుకొని దాంట్లో చిటికంత పసుపు వేసేసి ఉడికిపోయిన మన దోసకాయ ముక్కలు వేసేసి కొంచెం కందిపప్పు ఉడికింది వేసేసి ఉప్పు కారం వేసి 2 ఉడుకులు వచ్చినాక చింతపండు నీళ్లు పోసేసి ఇంకొక 2 ఉడుకులు వస్తే చాలు. మనకెంతో ఈజీ అయిన దోసకాయ పప్పు రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.